బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కొనసాగుతున్న కల్తీ ఆహార మాఫియా గుట్టును ఫుడ్ సేఫ్టీ అధికారులు రట్టు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. గోషామహల్లో భయంకరమైన దందా బయటపడింది. ఉత్తరప్రదేశ్ నుంచి మేక, గొర్రె తలలు, కాళ్లను తెప్పించి కుళ్లిన స్థితిలో ఉన్న మటన్ను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ప్రధానంగా అటు గోషామహల్లో కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించడంలో విస్తుపోయే విషయాలైతే బయటపడడం మనం చూస్తున్నాము. ఏకంగా కుళ్ళుపోయిన మటన్, కాళ్ళు అలాగే ఇవన్నీ కూడా లోపల అయితే వీళ్ళు స్టోర్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఆ ప్రాంతంలో ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో కల్తీ మాఫియాపై, కల్తీ ఆహార పదార్థాలపైన పోలీసులు, హైదరాబాద్ పోలీసులు ఇటు హెచ్ ఫాస్ట్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసుల సమన్వయంతో వరుసగా దాడులు చేస్తున్నారు. కల్తీ మాఫియా పైన ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగానే గోషామాల్లో కల్తీ ఏదైతే కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి మటన్, గొర్రె, మేక తలలు, కాళ్లను పెద్ద ఎత్తున దాదాపు 100 కాదు 200 కాదు వేలాది కిలోలను ఈ తరహా ఫ్రిడ్జ్లో ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాం. నిన్న రాత్రి గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసినటువంటి ఈ గోదాంలోనే పెద్ద ఎత్తున నిల్వ ఉంచినటువంటి గొర్రె తలలు, ఇటు మేక తలలు, వాటి యొక్క కాళ్ళు, జనరల్గా ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రాంతంలోని పలు హోటల్లో పాయాకి కానీ ఇతర వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ఇక్కడి నుంచే సరఫరా, వివిధ హోటళ్ళకి ఇక్కడి నుంచి సరఫరా చేసి విక్రయిస్తున్నట్లుగా కూడా గుర్తించారు. ఈ తరహా ఫ్రిడ్జుల్లోనే మనం చూడొచ్చు. మనం పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసే సందర్భంగా కూడా లోపల ఈ తరహా ఫ్రిడ్జులు ఒక 10-15 ఫ్రిడ్జులలో వీటిని నిర్వహించినట్లుగా కూడా చూపించారు. మనం ఒకసారి చూపించే ప్రయత్నం. ఇందులోనే మొత్తం కాళ్ళు, మేక కాళ్ళు అవన్నీ కూడా ఇందులోనే దాదాపు వందలాది కిలోలు ఇందులోనే నిల్వ చేశారు. సోదాలు చేసే సందర్భంగా కూడా పోలీసులు, ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్లోనే దాదాపు వందలాది కిలోల మేక తలలు, వాటి యొక్క కాళ్ళు కూడా ఇందులోనే నిల్వ చేశారు. వీటన్నిటి కూడా హైదరాబాద్లోని వివిధ హోటళ్లకు సరఫరా చేస్తున్నారు, హోల్సేల్గా వేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ కీలకంగా ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకుండా యూపీ నుంచి పెద్ద ఎత్తున వీటిని తీసుకొచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో యూపీ నుంచి తీసుకురావడం, ఇన్ని రోజుల పాటు నిల్వ ఉంచడం, ఇవన్నీ కూడా అపరిశుభ్ర వాతావరణంలో ఇందులో నిల్వ ఉంచడం, ఇలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఈ గోదాం నడిపించడమే కాకుండా హైదరాబాద్లోని హోటళ్లకు వీటన్నిటిని కూడా సరఫరా చేయడం, కుళ్ళిన స్థితిలో ఆ మాంసంకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ ఉండడంతో పోలీసులు వెంటనే ఇద్దరు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక్కడ ఒక్క దగ్గరనైనా ఇంకా ఈ తరహా ఈ గోదాములు ఈ ప్రాంతంలో ఏమైనా ఉన్నాయనేది కూడా ఇంకా పోలీసులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లోని పాయ అంటే ఫేమస్గా ఉంటుంది. అనేక హోటళ్లలో కూడా పాయ ఈ మేక కాళ్ళతోనే ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏకంగా 5,000 కిలోలు ఒక్కసారిగా పట్టుబడంతో ఇంకా రోజు ఎన్ని వేల కిలోల విక్రయాలు జరుపుతున్నారు అనేది కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. గోల్కొండ పోలీసులు వారిని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో మనం చూసాం, రీసెంట్గానే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ ఏరియాలోనే కూడా చికెన్కి సంబంధించినటువంటి వ్యర్థాలను పెద్ద ఎత్తున 100 కిలోలను 1000 కిలోలను కూడా సీజ్ చేశారు. కుళ్ళిన ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికీ హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కల్తీ మాఫియా పైన, కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నటువంటి ఈ తరహా గోదాంలపైన హెచ్ ఫాస్ట్, హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే నిన్న రాత్రి ఈ సోదాలు చేశారు. ఇంకా హైదరాబాద్లో ఈ తరహా ఎవరైతే కల్తీ మాఫియా, కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఇంకా కొనసాగుతుంది. అన్నీ మనం ఇప్పటివరకు చూసాం, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టే కావచ్చు, టీ పొడే కావచ్చు, సర్ఫే కావచ్చు, అన్ని ఆహార పదార్థాలను కూడా కల్తీ చేస్తున్నటువంటి ఈ మాఫియా పైన స్పెషల్ ఫోకస్ పెంచారు. ఇప్పుడు ఏకంగా చికెన్, మటన్ కూడా కల్తీకి గురవుతుంది. కుళ్ళిపోయిన స్థితిలో వాటిని విక్రయిస్తున్నారు. హైదరాబాద్లోని హోటల్లో
జనరల్గా హైదరాబాద్లో వేలాది హోటళ్లకు ఈ గోదాముల నుంచే ఈ తరహా గోదాముల నుంచే సరఫరా అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రజల ప్రాణాలతో చిలగటమాడి ఈ విధంగా కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా మరికొంత స్పెషల్ రైడ్ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి విస్తిపోయే అంశాలు విచారణలో బయటపడతాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అఖిల సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే హైదరాబాద్ గోషమహల్లో కూడా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించారు. ఏకంగా మేక కాళ్ళు తలకాయకి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అక్కడైతే నిల్వ చేసినట్లు గుర్తించారు అధికారులు. అయితే యూపీ నుంచి వీటన్నింటినీ కూడా తెప్పించి సో ఇలా అయితే వడ్డించి పెడుతున్నారు. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ